నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చింతల్లోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కారణం ఏంటి అని తెలుసుకుంటే బాత్రూమ్ లో పగిలిపోయిన యాసిడ్ వల్ల దాని నుంచి వచ్చిన ఘాటు వల్ల 3వ అంతస్తులో జరిగిన ఈ బాత్రూమ్ లో ప్రమాదం పిల్లల్ని పలువురిని అస్వస్థకి గురి చేసింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఎంతో సేపటికి కానీ పేరెంట్స్కి ఏం జరిగింది పిల్లలకి అనే విషయం తెలియచేయలేదు. దీని గురించి అని చెప్పి పేరెంట్స్ అందరూ ఆందోళన చేస్తున్నారు అక్కడ. సో పూర్తి వివరాలు అసలు ఏమైంది, ఎలా ఉన్నారు పిల్లలు ఇప్పుడు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన రిపోర్టర్ తేజ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో తేజ. సో శ్రీ చైతన్య కళాశాలలో అసలు ఏం జరిగింది, పిల్లలు ఎందుకు అంత తీవ్ర అస్వస్థకి గురయ్యారు? రైట్ మేడం, ఇది వచ్చేసి చింతల్లోని హైదరాబాద్ దగ్గర చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అదే స్కూల్లో 3వ అంతస్తులో బాత్రూమ్ లో యాసిడ్ బాటిల్ కింద పడింది. ఒకసారిగా ఘాటు వాసన వెదజల్లడంతో వాళ్ళందరూ కూడా రక్తపు వాంతులు చేసుకున్నట్లయితే చెప్తున్నారు. అయితే యాజమాన్యం తల్లిదండ్రులకి తెలియపరచకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని పేరెంట్స్ ఆందోళనకి దిగారు. ఆందోళన చేయడంలో కూడా కొంచెం విషయం ఉంది. ఎందుకంటే ప్రస్తుత జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ చాలా చోట్ల కూడా కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి గానీ లేకపోతే ఇతర వేరే కారణాల వల్ల గానీ చనిపోయినా గానీ యాజమాన్యం పేరెంట్స్ కి చెప్పకుండా వాళ్ళని సైలెంట్ గా ఆసుపత్రికి తీసుకెళ్లిపోతుంది. దానికి తోడు పోలీసులు కూడా వాళ్ళకి కొంచెం సెక్యూరిటీని కల్పిస్తున్నారు. సో ఈ రకంగా ఈ మధ్యన ఎక్కువగా ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్, ఈ 2 ప్రైవేట్ సంస్థల్లో చాలా 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 ఇబ్బంది పిల్లలు గురవుతున్నారు. కాలేజెస్ లో గానీ ఇటు స్కూల్స్ లో గానీ పేరెంట్స్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా మంది చెప్తున్నారు ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలని. అండ్ ఇలా జరుగుతున్న కొన్ని టీమ్స్ ఎస్ఎఫ్ఐ కానీ లేకపోతే స్టూడెంట్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ సంస్థలు కానీ ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు కానీ ఆ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరగట్లేదు. అంటే ఒక విద్యార్థి జరుగుతుంది ఓకే, బట్ అక్కడతో దాన్ని క్లోజ్ చేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మధ్యలో సెటిల్మెంట్స్ అవుతున్నాయి, వాళ్ళు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం, పేరెంట్స్ యొక్క నోళ్లు మూయించేయటం, వేరే వాళ్ళు మాట్లాడకుండా బెదిరించడం, పోలీసులతో బెదిరించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్. అయితే ఇప్పుడు పేరెంట్స్ ఏమని ఆందోళనకు దిగారు తేజ అక్కడ? అంటే కొంతమంది పేరెంట్స్ కి అయితే తెలియలేదు. హాస్పిటల్లో జాయిన్ గానే అదే హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు చాలా కంగారు పడ్డారు. వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే అసలు ఏం జరిగింది, వాళ్ళు బ్రతుకున్నారా బ్రతికలేరా, వాళ్ళ పరిస్థితి ఏంటి, బ్లడ్ వామిటింగ్స్ అంటే చిన్న విషయం కాదు మేడం. సాధారణంగా ఎవరికి కూడా అవ్వకూడదు అవి. సో డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. మనకి నోస్ లో నుంచి బ్లడ్ వచ్చినా, ఇయర్స్ లో నుంచి బ్లడ్ వచ్చినా, లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ అయినా వెంటనే విరోచనాలు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది లేకుండా విరోచనాలే గానీ అది చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆ యాసిడ్ తీవ్రత ఘాటు ఎంత పవర్ఫుల్ ది ఉపయోగించారో పిల్లలు అంతగా సఫర్ అయ్యారు అని అంటే దాని పవర్ ఎలా ఉందో అక్కడ గమనించవచ్చు. సో పిల్లలు ఉన్న చోట అలాంటివి వాడటం, మరి అదే విధంగా వాళ్ళు చేసిన తర్వాత కూడా ఇంకా పిల్లల గురించి ఏ ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఇవ్వకపోవడం గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా? ఇందులో పూర్తిగా అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఎంత మంది ఉన్నారు లోపల, ఆ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు, అంటే ఒక అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది. చూస్తున్నాం కదా, ప్రతిదీ హాస్పిటల్ ఉన్నారు కానీ చివరికి ఒక దుర్వార్త అయితే బయటకు వస్తుంది. అంటే చనిపోయారనో లేకపోతే ఇంకా చెప్పలేమనో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. పేరెంట్స్ కూడా అందుకే ఆందోళన చేస్తున్నారు. ఈ శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యాన్ని పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుంది. మీరు అంతంత డబ్బులు పెట్టి అంతంత కట్టించుకుంటారు, కనీసం ఎందుకు శ్రద్ధ తీసుకోరు, ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తున్నారు, లక్షలు దోసుకుంటారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీనిపైన చాలా మంది చెప్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని డబ్బులు దోచుకుంటున్నా గానీ పిల్లలకి నాణ్యతమైన ఫుడ్ పెట్టట్లేదు, హాస్టల్స్ సరిగ్గా ఉండవు, హైజీనిక్ రూమ్స్ ఉండట్లేదు, సరిగ్గా రూమ్స్ ఉండవు. ఒకే రూమ్ లో ఒక 10 మందిని, అంటే 3-4 ఉండే రూమ్ లో 10 మందిని పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ పేరెంట్స్ ఎవరు కూడా వాటిని పట్టించుకోకుండా, అంటే ఒక సంస్థ మంచి పేరు, ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన కొన్ని యాడ్స్ చూసి మోసపోతూ ఉంటున్నారు పేరెంట్స్. సో ఇది కూడా అలాగే జరిగింది. ప్రస్తుతం ఆ పిల్లల పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగానే ఉంది. ఏదేమైనా 24 hours గడిస్తే కానీ డాక్టర్స్ కూడా చెప్పలే ఉంటున్నారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఒక లేడీ పేరెంట్ తన ఆవేదన సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి డీటెయిల్స్ బయటకు రాకుండా ఆ మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేస్తుంది.
ఓకే. ఆమె ఏం చెప్తుందంటే మేనేజ్ చేస్తున్నారు, అంటే మేనేజ్ చేయగలుగుతున్నారంటే పోలీసుల యొక్క పూర్తి బాధ్యత కూడా, అంటే వాళ్ళు కూడా వీళ్ళకి ఫేవర్ గా ఉన్నారనేది ఆమె చెప్తున్నారు. వీడియో చూస్తే మనకి పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక చాలా దారుణమైన సంఘటన. పిల్లల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారనేది చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ తేజ. సో ఇది ఇన్ఫర్మేషన్, రైట్? థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు పేరెంట్స్ ఎంతగా భయాందోళనకి దిగడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా కూడా ఎన్నో వీడియోస్ శ్రీ చైతన్యవి కానీ నారాయణవి కానీ సో కాల్డ్ పెద్ద పెద్ద కాలేజెస్వి కానీ బయటికి వస్తూ ఉండడంతో అందులో జరిగిన మామూలుగా ఇలా కడుపు నొప్పనో లేకపోతే ఇంకా ఏదో అని చెప్పిన పేరెంట్స్ తీరా పేరెంట్స్ వెళ్ళాక అక్కడ అనుకోని విధంగా సిచ్యువేషన్ ఉండే వరకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇదే రీజన్ అయి ఉండొచ్చు ఆ పేరెంట్స్ కూడా ఇంకా ఏం జరిగిందో అన్న భయానికి వాళ్ళు చాలా ఆందోళనకు దిగినట్టున్నారు. అండ్ అది కాకుండా డెఫినెట్ గా అంత పవర్ ఉన్న యాసిడ్ వాడటం పిల్లలకి హార్మ్ చేసింది. అట్ ద సేమ్ టైం అంతమంది విద్యార్థులు సిక్ అయ్యారు అని అంటేనే అక్కడ మనం ఆలోచించాలి. అండ్ పేరెంట్స్ కూడా డెఫినెట్ గా దీనికి తగిన యాక్షన్ తీసుకోండి. మీరు ఏ కళాశాలకి వెళ్తున్నా కానీ ఏ కాలేజ్ అయినా సరే మీకు రైట్స్ ఉన్నాయి. మీరు డబ్బులు కడుతున్నారు. మీ పిల్లల చదువు ఒక్కటే కాదు ఇంపార్టెంట్, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత కూడా మీరు వెళ్ళి ఏ హాస్టల్లో జాయిన్ చేస్తున్నారో ఆ హాస్టల్ని చెక్ చేయండి. మీరు రూపాయి మీ పిల్లాడి కోసం కడుతున్నారు. వాళ్ళు బాధపడ్డానికో లేకపోతే రేపొద్దున ఇలాంటి చెడు వార్తలు వినడానికో కాదు, రైట్? ఇంట్లో ఉన్నంత వరకు మీరు వాళ్ళు కావాల్సిందల్లా ఇస్తున్నారు. హాస్టల్స్కి వెళ్ళాక వాళ్ళు ఎలాంటి మెంటల్ స్టేటస్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఎలాంటి